జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్నదానికి మేము పట్టించుకుంటామా? ఇంత పెద్ద డ్యామేజ్ని ఎవరైనా వదిలేస్తారా? పొజ్జిముండని ఎంతో ముద్దుగా చూసుకునేవాళ్ళం. ర్యాష్ డ్రైవింగ్తో గుద్దేసి సొట్ట చేసి మరీ పడేశారు మీ అమ్మ తోడు. మేడం, లేట్ సార్, చిన్న గీత పడింది. అవును సార్, మేం మీ దగ్గరకు వచ్చే టైంలో వీళ్ళే చేసినట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నా లక్షలు పోసుకున్న కార్ని ఇలా చేసుకుంటారా? మరే నువ్వే చేసావు. గట్టిగా మాట్లాడితే మమ్మల్ని చంపడానికే చేసావు అనిపిస్తోంది. అవునయ్యా, ఇదే నిజం. జాగ్రత్తగా మాట్లాడండి. మీరుండండి కలెక్టర్ గారు, మీరు చెప్పండి సార్. మేడం, ఏం జరిగిందో తెలియట్లేదు. చూస్తుంటే మాత్రం ఆటోదే తప్పనిపిస్తుంది. సార్, చెప్పారు కదా, ధర్మం 4 పాదాలపై నిలబడాలి అనుకునేవాళ్ళు, ధర్మాత్ములు ఆఫీసర్లు ఇదే చెప్తారు. కలెక్టర్ గారు ధర్మాన్నే పాటిస్తామని ఉతర కొడతారుగా. మమ్మల్ని క్షమాపణ అడిగి జనాల ముందు మీ ధర్మం ఏ పాటిదో నిరూపించుకోండి. మేడం, ట్రాఫిక్ పెరిగిపోతుంది, వీరితో చెప్పించండి. సార్, జరిగింది ఇది కాదు. జరిగిన దానికి ఇద్దరిది తప్పు ఉంటుంది కాబట్టి బాగు చేయిస్తామని చెప్పాం. ఇది నేను చేయనప్పుడు, తప్పు నాది కానప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్తాను? చూసారా సార్, కనపడుతున్నా ఎంత మొండిగా వాదిస్తున్నాడో. ఇంకా మాకెంత ఉండాలి? ససే మీరా క్షమాపణలు అడగందే మేమైతే కారు తీయం మీ అమ్మతోడు. సార్, ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అవుతుంది. ఆ క్షమాపణ ఏదో చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. రెండు నిమిషాల్లో ఎవరిది తప్పో తేలిపోతుంది. 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీదే తప్పు. మా కార్ని డ్యామేజ్ చేసింది మీరే. ఏ మీరే ఎందుకు కాకూడదు? ఎలా అవుతాం? రాయితో మీ కార్ని మీరే డ్యామేజ్ చేసి ఉండొచ్చు కదా. మేమెందుకు చేసుకుంటాం? ఎలా చేసుకుంటాం? ఇదిగో ఇలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.